ఒక ఆచారంగా మారిపోయింది తప్ప ఎందుకు మారేమో, ఎందుకు వస్తున్నామో దీని లోతులోకి మనం వెళ్ళకపోతున్నాం. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు దేవుడికి కావాల్సింది నువ్వు పరిశుద్ధంగా ఆయన చేరడానికి. ఇక్కడ భూమి మీద ఏదేదో మనం ఊహలన్నీ పెట్టుకుని 200 సంవత్సరాలకు రోడ్డు వేసేసుకుంటే ఇది నీకు కూడా వచ్చేది కాదు. మీ ఎల్ఐసి మీకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం వచ్చి మనం తీసుకుపోద్ది కదా, అది వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోద్ది. అందుకని దేవుడు ఏంటంటే ఉన్న చిన్న టైంలో నువ్వు మారకపోతే ఎక్కడైతే అపవాదికి దొరికేస్తావని దేవుడు ఏం చేస్తాడంటే అవసరమైతే నీకు గాయం చేస్తాడట, ఆయనే కడతాడట. ఎన్నిసార్లు మనకి ఇబ్బందులు కలగలేదు, ఎన్నిసార్లు దేవుడు కాపాడలేదండి కదా. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే నీడవలే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఏమంటే క్రైస్తవులమైన మనం బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాం కానీ దేవుడి గురించి తెగ మాట్లాడేస్తుంటాం, కానీ నీడవలే ఉందండి మన లైఫ్. నీడంటే ఇప్పుడు అక్కడ నుంచున్నాం అనుకుంటే ఆ 10 నిమిషాల్లో నీడ యాంగిల్ మారిపోతుంది. అలా ఉందండి మన లైఫ్. అందుకని ఏ నిమిషాన్ని మనం సరిదిద్దుకోకుండా మరణిస్తే అగ్నిలోకి వెళ్ళిపోతామని దేవుడు చాలా కాపుదలతో మనం ఉంచుతాడండి. ఆయన ప్రొటెక్షను, ఆయన కెమెరా అంతా మన మీద ప్రొజెక్ట్ చేసి ఉంటుంది. అందుకని ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియకపోతే మన ప్రవర్తన దేవుడి దగ్గర సరిగా ఉండదు. ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశం? ఇప్పుడు మా నాన్న నా గురించి చాలా కష్టపడుతున్నాడు, ఆయన నన్ను ఐఏఎస్ చేయడానికని అన్నారనుకోండి, ఇప్పుడు నాన్న మీద ఉన్న ప్రేమతో నువ్వేం చేస్తావు, ఇంకా ఎక్కువ చదువుతావు. సో అందుకని దేవుడు ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాకపోతే మన క్రైస్తవ జీవితం నడపడానికి, జరిగించడానికి అర్థం కాదన్నమాట. సో దేవుడు వ్యాధి చేత మంచం ఎక్కిస్తాడట. ఎందుకంటే నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునుంది ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు. క్రైస్తవ జీవితంలోకి వచ్చాం కానీ అసలు వెళ్తున్నాం వస్తాం ఒక ఆచారంగా వెళ్తుంది తప్ప ఏ నిమిషాన్ని మనం ఈ లోకం వదిలి వెళ్ళిపోతామో, వెళ్ళిపోతే ఆయనకి చెందకుండా అపవాదికి దొరికేస్తామని బాధతో ఆయన ఏం చేస్తున్నాడట, ఇలాంటివన్నీ పెడుతున్నాడు. ఎంత లోతైన విషయం చూసారంటే. కానీ మళ్ళీ సింపుల్గా మేము క్రైస్తవులు గడిపేస్తాం అంటే. సో వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారికి ఎవరు చెప్పగలరు? అందరూ అలాగే ఉన్నామంట. మీకు నేను చెప్పడానికి లేదు, నేను మీకు చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ నువ్వు ఆదివారం నాడు ఎందుకు రాలేదని మీరు అడగగలరు ఎవరినన్నా? ఎందుకని? ఒకవేళ అడిగామనుకోండి సీరియస్గా చూసి ఏమంటుంది ఆవిడ? అలా అంటారు, మొన్న ఆదివారం నువ్వు మానేలేదు ఏదైనా అడుగుతుంది. మనం మానేస్తాంగా. అందుకని మనం ఇంకొకరిని అడగడానికి రైట్స్ లేవు. ఎందుకంటే సీరియస్గా చూసి చెప్పుద్ది మన మొహం చూసి మొన్న 2 వారాలు మేనేజ్ కదండి ఉంటుంది, అంతే కదా. అందుకని ఒకరికొకరికి ఏమీ తెలియకుండా అలా గడిపేస్తున్నామంట. ఏ నిమిషాన్ని వచ్చి తీసుకెళ్ళిపోతో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆడ దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని ఆయన ఉద్దేశం అన్నమాట. సో అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకడు మంచం ఎక్కుట వలనను ఎముకలలో ఎడతగిన నిప్పులు ఉండడం శిక్షణ ఇస్తున్నాడట. ఆ శిక్షణ ఎందుకు శిక్షణ ఇస్తాడనేది కూడా ఒక్క మాట చదువుకుని మనం క్లోజ్ చేసుకుందాం. అమ్మ నీ బ్లడ్ తీస్తానండి. దేవుడు కూడా మనకి పెట్టేటండి ఎలా ఉంటాయంటండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు పెడతాడు ఆయనే. ఒక్కొక్కసారి ఆయన గాయం చేస్తానని చెప్పాడు, మనకి గాయం కడతానని చెప్పాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, అన్యాయస్తుడు కాదు, నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంత కంటే దేవుడు అటండి. ఇప్పుడు మనకి ఎన్నో వచ్చే సహించి బయటకు వచ్చాం కదా, ఇంకా అక్కడితో మనం చచ్చిపోయామా? లేదు కదా. దేవుడు మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఒకవేళ ఆయనే మీకు పెట్టాలనుకున్నారనుకోండి, దాని నుంచి బయటికి రావడానికి కూడా ఆ శోధన జయించే ధైర్యాన్ని మీకు ఆయన కలగజేస్తాడు. ఆయన పెట్టాడంటే నువ్వేదో పోయి తగ్గుకుంటే ఆయన ఏం చేయలేడు. మన పోయి మనమే పుచ్చుకోవాలి. సో ఆయన అదే మిమ్మును శోధింపబడనియ్యడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. ఆయన పెట్టాడంటే. సో మనకి ఏది వచ్చినా ఆయన దగ్గర ఏంటంటే సరెండర్ అయిపోవాలన్నమాట. చూడండి, ఆఖరిగా ఒక వచనాన్ని చదువుకుని మనం చేద్దాం.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఈ వాక్యం మీకు అర్థం కాలేకపోవచ్చు, నేను వచ్చిన ఒక 2 నిమిషాల్లో వివరిస్తాను. ఇప్పుడు దేవుడు, ఇది పౌలు గారు మాట్లాడుతున్న మాట. పౌలు గారికి వచ్చిన శ్రమలు, పౌలు గారికి వచ్చిన దెబ్బలు అన్నీ ఎవరు మన జీవితాల్లో మనం చూస్తుంటాం. ఒకవేళ అందులో ఒప్పుడు కూడా మనకు వచ్చి ఉండదు. ఆయన ఏమంటున్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా మమ్మల్ని ఎందుకు ఆదరించాడు తెలుసా? ఎన్ని శ్రమలు ఎందుకు పెట్టాడు దేవుడు తెలుసా? మాకు ఎక్స్పీరియన్స్ గురించి పెట్టాడట. ఎందుకు ఎక్స్పీరియన్స్? బాధలు పడడానికి ఎక్స్పీరియన్స్ కావాలా అని అడిగితే ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారికి ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలట. ఎందుకని? ఇంకా శ్రమలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చేయాలి? ఓదార్పు కలగజేయడానికి అవసరమైతే దేవుడే మనకు శ్రమలు పెట్టి మిమ్మల్ని రాటు తీర్చి ఆ శ్రమల నుంచి బయటికి తీసుకొచ్చి 10 మందికి మీరు చెప్పడానికి, 10 మందికి మీకు నిలబడడానికి